ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మనం చూసుకుంటే కనుక గతంలో ఇక్కడ ఆయన అరెస్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టినారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలు పోయినప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు తిట్టినారు, కేటీఆర్ తిట్టిండు, బీజేపీ వాళ్ళు కూడా తిట్టినారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ ఆయన బీజేపీ కూటమిలో ఉన్నాడు. ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే, అందరికీ సమానంగా చట్టం చూసింది, ఆ ప్లేస్లో నేనున్నా అల్లు అర్జున్ ఉన్నా అలాంటి పనే చేయాలి, అరెస్ట్ ఖచ్చితంగా చేయాలి, ఇక్కడ అల్లు అర్జున్ పై పరామర్శించకపోవడం ఇది ఇది తప్పు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అది మీరు అన్నట్టు గోటితో పోయేది గొడ్డలతో. కానీ ఈ కామెంట్స్ ఎట్లా చూసుకోవచ్చు, ఇక్కడ తెలంగాణ బీజేపీ ఏమో రేవంత్ రెడ్డిని తిడుతుంది, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన రాజనీతుడుగా ఆయన ఒక గవర్నమెంట్ కి ఏ విధంగా చేసింది అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు మాట్లాడాడు. ఆయన నిజాయితీకి మారుపేరు. అలా ఆయన ఏం మాట్లాడాడంటే అక్కడ అల్లు అర్జున, నటికుమార, పవన్ కళ్యాణ్ గారా కాదు, అక్కడ రేవంత్ రెడ్డి గారు జరిగింది. ఆ సీన్లో ఎవరున్నా అలాగే చేస్తారు. ఆయన మంచి చేశాడు తప్ప ఎక్కడ చేయడం చేయలేదు, ఏ ఇండస్ట్రీకి అన్యాయం చేయలేదు. కనుక గవర్నమెంట్ ఈజ్ సపోర్టెడ్. కాకపోతే ముందు ఎల్లుంటే బాగుంటే గోడితో పోయి గొడ్డల దాకా తెచ్చుకున్నారు, అల్లు అర్జున్ గారిని ఏకాకిం చేశారు అని ఇండైరెక్ట్ గా అందరు ఇండస్ట్రీ అందరికీ కూడా కంప్లీట్ ఇస్ మా టీమ్, సినిమా ఇండస్ట్రీ టీముకి కూడా వాళ్ళ టీముకి కూడా ఇండైరెక్ట్ గా చొరకలేదు. చనిపోయింది పెద్ద ఇష్యూ కదా అంటున్నారా? అంటే నేనేమంటున్నానంటే ప్రజల ప్రాణం వీళ్ళకి లెక్కలేదు, ప్రజల ప్రాణం లెక్కలేదు వీళ్ళకి. ప్రాణం అంటే అలా కావాల్సిందల్లా సోషల్ మీడియా హైప్, అలా కావాల్సిందల్లా అంటే ఈ హైప్, సినిమా సూపర్ హిట్, కోట్లు వచ్చాయా అంతే తప్ప ఆ ప్రాణానికి విలువ లేదు వీళ్ళకి. ఆ విలువ తెలియదు. ఆ విలువ అందుకే ప్రజల ఆగ్రహంతో విలువ చూపించారు. ఈసారి ఎవరైనా చనిపోతే నేను ఒకటే చెప్తున్నా, అంటే నేను సినిమా వల్ల లేకపోతే పొలిటికల్ లేకపోతే ఇంకోటి చెప్పకూడదు. నిజంగా ఇలాగ తప్పు జరుగుతున్నప్పుడు చాలా సీరియస్గా తీసుకోవాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఫ్యాన్స్గా నీ అభిమానించవచ్చు, మితిమీరిన అభిమానం ఉండొద్దు. ఇప్పుడు ఈరోజు బాధపడింది మీ హీరో, అవును, ఈరోజు కష్టపడుతుంది మీ హీరో. మీరు కరెక్ట్గా ట్రూత్ చెప్పకపోవడం వల్ల, మీ టీం చెప్పకపోవడం వల్ల, మీ టీం చేసిన తప్పుకి ఆయన బాధపడుతున్నాడు, ఆయన ఈరోజు అవమానపడుతున్నాడు. ఈరోజు నెంబర్ ఆఫ్ ది కలెక్షన్స్ వరల్డ్ వైడ్ నెంబర్ 1 కలెక్షన్లో ఉండి నార్త్ ఇండియా స్టార్ అయ్యి నార్త్ ఇండియాలో 800 కోట్లు కలెక్ట్ చేసి ఎవర్ గ్రీన్ నెంబర్ 1 కలెక్షన్గా నించుంటే ఈరోజు ఆయన దానికోసం అభినందన సభకు కూడా వెళ్ళలేకపోతున్నాడు, సక్సెస్ మీట్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో. నా వల్ల ఒక తప్పు జరిగిందని గిల్టీ ఫీలింగ్తో ఆయన బాధపడుతూ ఉంటే, ఆయన ఎంజాయ్ చేయలేని సూపర్ డూపర్ హిట్ మొత్తం అన్ని రికార్డులు బదలగొట్టిన సినిమా వల్ల ఆయన ఎంజాయ్ చేయలేకపోతుంటే, బాధపడుతుంటే మన నాలాటలందరికీ బాధ అనిపిస్తుంది. జీవితంలో ఒక్కసారి వస్తుంది ఇలాంటి ఎంజాయ్మెంట్, ఎప్పుడో వస్తుంది ఈ సూపర్ హిట్లు, ఎప్పుడో వస్తాయి ఇలాంటి సక్సెస్లు. ఆ సక్సెస్లో కూడా ఆయన ఎంజాయ్ చేయలేకపోయాడంటే, భార్య పిల్లలు టెన్షన్తో ఉన్నారంటే, బాధలతో ఉన్నారంటే, ఈరోజు అనుకోకుండా ఈ సంఘటన జరగడం వల్ల ఆయన కుటుంబానికి ఆయన ఎంత బాధ చెప్పండి. ఓకే, రేవతి గారి కుటుంబం చనిపోయింది, ఆయన ఎంత బాధ ఉందో ఆయనకి కూడా అంతే ఉంది ఇప్పుడు. అంటే వీళ్ళందరూ దాన్ని గ్యాప్ తెచ్చేశారు. అదే నేను అంటున్నాను, గ్యాప్ తెచ్చారు. ఆ గ్యాప్ మాట్లాడటానికి కార్పొరేట్ కంపెనీలు దోచిపెట్టడం కాదు, పేదవాడిని కూడా చూడాలి, గొప్పవాడిని చూడాలి, అందరినీ చూడాలి, అందరూ మనవాడిగా చూడాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్తానన్నా అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అవ్వచ్చు, సో మనీ ప్రాబ్లం అవ్వచ్చు, వాళ్ళ టీం అయినా వెళ్ళలేదు. 25 లక్షల రూపాయలు ఇస్తే ఆయన టీం ఏం చేశారు, 10 లక్షలు ఇచ్చారు అక్కడ. అవును, ఎందుకు సార్? గేమా సార్ అది? మరి అంతే కదా. తర్వాత ఇప్పుడు 2 కోట్లు ఇచ్చినారు, మళ్ళీ 2 కోట్లు అల్లు అర్జున్ గారు అది ఆలోచన. అది 2 కోట్లే కాదు, ఇంకా మీకు ఎంతో చేస్తాడు ఆయన హెల్ప్. ఆయన ఆలోచన వేరేగా ఉంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి మంచిగా మాట్లాడినట్టు మనకు కనబడ్డది సార్. అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి మంచి పాలకుడు, అలాంటి సీఎం ఇంతవరకు రాడు, అట్లా చేయడా సార్? రాబోడు. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత నేను రేవంత్ రెడ్డిని చూశాను. రేవంత్ రెడ్డి గారు నాకు ఎఫ్డీసీ జెడ్పీటీసీ నుంచి తెలుసు, నాకే కాదు అందరికీ మంచి ఫ్రెండ్సే. నేను శ్రీహరన్న, సిద్ధబల్ సత్తన్న, శ్రీనివాస్ యాదవ్ అందరూ మంచి ఫ్రెండ్స్ ఆయనకి, అందరూ మంచి ఫ్రెండ్సే. అంటే అలాగైనా కూడా ఇప్పుడు కూడా అందరినీ అన్నాన్ని పలకరించుకుంటే తప్పు చేసిన తప్ప ఎవరిని ఆశ దాంట్లోకి వచ్చి నటికుమార్ తప్పు చేసినా తప్పే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేసినా తప్పే. అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఒక జెడ్పీటీసీ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడు, ఎదుక్కుంటూ వచ్చాడు. మనం ప్రజలకు మంచి పాలన ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారి కళలు, రాజీవ్ గాంధీ గారి కళలు, ఇందిరాగాంధీ గారి కళలు, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన ఆశీస్సులు, ఇవన్నీ కూడా మనం ఈ పాలనలో చూపించాలి అన్న ఒక ఆలోచన. సినిమా వాళ్ళు కదా, నాగార్జున, అలాంటి ఎవరికి అలా లెక్క ఎవ్వరికి లేదు. ఆయన ఎవ్వలేనో ఒకలాగే చూసారు. అదే చెప్తాను కదా, మీరు అందరినీ వెళ్తారు, ఫస్ట్ మీరు వెళ్తారు. నట్టి కుమార్ అనేవాడిని అక్కడ వచ్చుంటే నట్టి కుమార్ అని డైరెక్ట్గా పిలుస్తాడు,
వీళ్ళు మొత్తం టోటల్గా వీళ్ళకి నేను పిలకపోయినా నేను ఆ కిరణ్ అబ్బవరంలో చేతులు కట్టుకొని కూర్చోను. అక్కడ వెనకాల కూర్చున్నారు చిన్న వాళ్ళందరూ చేతులు కట్టుకొని కూర్చోను. సిద్ధు జొన్నల గడ్డ ఎస్ ఎవరైతే కూర్చొని నేను ఐఎమ్ రైట్ నా చిన్న సినిమాల కోసం నేను అడగాల్సింది అడుగుతాను. నేను వెళ్తే ఎందుకు సార్ వీళ్ళు భయపడుతారా అడగడానికి? రేపు సినిమాలు ఎవరేమో, రేపు ఇండస్ట్రీలో రానివ్వరేమో, దిల్ రాజు దగ్గర రానివ్వడేమో. ఓకే, ఈ భయంతో బతుకుతారు. అలాంటి వాళ్ళు వెళ్ళడం ఎందుకు? జూనియర్ ఆర్టిస్టులు కాదు, డైలాగులు లేనప్పుడు మీరు ఎందుకు వెళ్ళడం? వాళ్ళు విజువల్స్ లో కూడా ఎక్కడ లేరు సార్. డైలాగ్స్ లేనప్పుడు ఎందుకు వెళ్ళారు మీరు? మీరు జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎందుకు వెళ్ళారు అని అడుగుతున్నా నేను. స్మాల్ బడ్జెట్ మూవీకి మీ సినిమాలు స్మాల్ బడ్జెట్ అంటే మినిమం 200-300 థియేటర్స్ వేసేవి కదా. ఈ స్మాల్ బడ్జెట్ కదా, నాట్ ఓన్లీ 100 కోట్ల బడ్జెట్లు కావు కదా. మరి అలాంటప్పుడు మీ పాత్ర ఏముండాలి? సార్ మా చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా నిలబడాలి, మాకు కూడా ఈ రేట్లు ఇవ్వండి, మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఇవ్వండి, ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ 5th షో ఇవ్వండి అని అడగాల. లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తే చేయనని చేతులు కట్టుకొని జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉండడం ఉంటే మంచిదా? నాకు చెప్పండి. నేను డైలాగ్ ఒకటే అడుగుతున్నా. ఓకే, డైలాగ్ ఆర్టిస్ట్ అండ్ జూనియర్ ఆర్టిస్ట్ ఇస్ రైట్. వాళ్ళు మాట్లాడేటప్పుడు మనకు అక్కడ మనకు చాయిస్ ఇచ్చారు. సీఎం గారు అందరినీ పిలిచారు, అందరికి ఇచ్చారు. మన చాయిస్ కూడా అడగండి. అడగలేనప్పుడు మీరు వెళ్ళడం ఎందుకు అడుగుతాను నేను. మీరు వాళ్ళతో లైన్ సంఖ్యాబలం కావాలంటే వెళ్ళొచ్చు. సంఖ్యాబలం జూనియర్ ఆర్టిస్టులు మనమే అది కాదు. బ్యాక్గ్రౌండ్ ఏమో డౌన్ కెమెరాలు లేవు కదా. మనం ఒక్కరు వెళ్ళినా ఇద్దరు వెళ్ళడం, వాళ్ళిద్దరు వెళ్తారు మాట్లాడతారు. మీరు ఎందుకు వెళ్ళడం? ఇంకా మాట్లాడలేనప్పుడు మీరు ఎందుకు వెళ్ళడం? కనుక నాగార్జున గారు పని మీద వెళ్ళారు, అల్లు అరవింద్ గారు పని మీద వెళ్ళారు, ఓకే, సురేష్ బాబు గారు క్యాజువల్గా వెళ్ళారు, వెంకటేష్ గారు సినిమా ఉంది అదే అంటున్నా. అక్కడ త్రివిక్రమ్ గారు పని మీద మామూలుగా వెళ్ళారు, డాకు మహారాజ్ పని మీద వంశీ గారు వీళ్ళంతా వెళ్ళారు. అయిపోయింది. ఓకే, వాళ్ళు టికెట్ రేట్లు ఉన్నాయి కాబట్టి. సార్ ముఖ్యంగా ఇలాంటి భేటీలు ఉన్నప్పుడు ఇటు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిలిం ఛాంబర్ కమిటీలని కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఒక మీటింగ్ పెడతారు కదా ఇవ్వాలి అండ్ బిఫోర్ డే మీటింగ్ పెట్టి అన్ని మనం అనుకొని మా చిన్నవి పెద్దవి అన్ని మాట్లాడుకొని ఒక మెమోరాండం తయారు చేసి ఆ మెమోరాండం తీసుకొని ప్రెసిడెంట్ సెక్రటరీలు ఆఫీస్ బ్యాలెన్స్ మాత్రం వెళ్తాం. 1 man షో ఎవరు చేస్తున్నారు సార్ ఇక్కడ? దిల్ రాజు అండ్ దామోదర్ ప్రసాద్. ఆయన మాట ఎందుకు సరే అల్లు అరవింద్ కానీ వీళ్ళందరూ కూడా ఆయన మాట. అల్లు అరవింద్ అయిపోయిందండి. అల్లు అరవింద్ ఇప్పుడు దిల్ రాజు డేట్స్ అల్లు అరవింద్ కావాలి. అల్లు అరవింద్ డేట్స్ దిల్ రాజుకి అవసరం లేదు. దిల్ రాజు ఏం చెప్తే అది వినాల్సిందే. ఓకే, ఆ పరిస్థితికి వచ్చింది. దిల్ రాజు ఇస్ కింగ్ మేకర్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కింగ్ మేకర్ అంతే. ఈరోజు ఒక శాసనం ఒక ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. ఆ ఇండస్ట్రీ శాసించినప్పుడు అందరూ కూడా ఆయన దగ్గర నిల్చోవలసిందే. నో ఫర్ ఇంటర్వ్యూ అంతే. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చే పొజిషన్లో ఆయన లేడు. అది సార్ ముఖ్యంగా చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఎందుకు వెళ్ళలేదని చాలా మందికి ఒకటి ఉంది సార్ మైండ్లో. మరి వాళ్ళు అంత దిల్ రాజు గారి దగ్గర అంత బాగా ఆయన మాట వినే పరిస్థితులు వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన శాసిస్తానంటే వీళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు. మాకు ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారు, మా పెద్దలు బాలయ్య బాబు, అలా వాళ్ళందరూ వస్తే ఇండస్ట్రీ అంటాం. ఈయన శాసిస్తే ఈయనకి ఇంటికి శాసించుకున్నట్టు ఉంటుంది. ఆ వెళ్ళిన వాళ్ళు వెనకాల అంతా భజన కొట్టిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్తారు అంతే తప్ప ఎవరు ఇండస్ట్రీ కోసం వెళ్ళలేదు. ఇండస్ట్రీ కోసం అంటే మీరు ఇందాక అడిగారే, ప్రొడ్యూసర్ కోసం అన్ని కూర్చొని దాని పద్ధతి ప్రకారం ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి ఆ ప్రోటోకాల్ ప్రకారం మాకు ఎఫ్డీసీ ఎండీని కలుసుకొని ఎఫ్డీసీ ఎండీని తీసుకొని ఆల్రెడీ మొత్తం టోటల్గా హోమ్ సెక్రటరీని తీసుకొని మొత్తం టోటల్గా సినిమాటోగ్రఫీ మినిస్టర్ని తీసుకొని అక్కడ కూర్చొని సీఎం గారితో మీటింగ్ పెడతారు. ఎందుకంటే సీఎం గారు మీటింగ్ పెడితే సీఎం గారు ఇచ్చిన మాటలు ప్రతిదీ కూడా రికార్డ్ ఈజ్ ఎఫ్డీసీ ఎండీ, నాట్ ఓన్లీ చైర్మన్. ఓకే, ఎఫ్డీసీ ఎండీ గారు అన్ని బట్టలుగా చేసి ఎఫ్డీసీ ఎండీ గారు ఏమేమి చేయొచ్చో ఆయన సీఎం గారికి చెప్తారు. హోమ్ సెక్రటరీ గారు ఏమేమి చేయొచ్చో హోమ్ సెక్రటరీ గారు చెప్తారు. సినిమాటోగ్రఫీ హోమ్ సెక్రటరీ హోమ్లోనే వస్తుంది కనుక అలాగే ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాతనే మనకి మొత్తం టోటల్గా ఒక పక్క ఇది వస్తుంది. మీకు ఇది కాదు, ఈ రేట్లు ఇస్తే ఇలాగవుద్ది, మీకు ఇలాగ ఇస్తే ఇలాగవుద్ది, ఈ విధంగా ఇలా చేస్తే ఇలాగవుద్ది అని చెప్తారు. అంతే తప్ప దిల్ రాజు గారికి చెప్పేస్తే దిల్ రాజు గారికి ఏదో డీడీ ఇచ్చేస్తే దిల్ రాజు గారికి లేకపోతే ఇంకోటి ఇచ్చేస్తే అవార్డు ఇచ్చేస్తే అవ్వదు ఇక్కడ. ఓకే.